తెలంగాణకి ఇంత చేశాము అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సందర్భంలో 8 నెలల క్రితం ప్రజలు అలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు? ముందుగా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. ప్రజలు ఈ విధమైన తీర్పు ఎందుకు ఇచ్చారు అని మనం ఒకసారి కనుక ఆలోచించి ఉంటే మెయిన్గా ప్రజలు ఒక 6 గ్యారంటీలని వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారో దానికి నిజంగా ప్రజలు మోసపోయారు. ఈరోజు బాధపడుతున్నారు కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో. బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు. ఒకటి ఏంటంటే మార్పును కోరుకున్నారు. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలకి తెలంగాణ ప్రజలు నిజంగా మోసపోయారు. ఈరోజు బాధపడుతున్నారు. కొంచెం చెప్పాలంటే క్యాండిడేట్ల మీద కొంచెం అక్కడక్కడ కొంచెం వ్యతిరేకత అదొకటి మైనస్ అయ్యి ఉండే. తర్వాత వీళ్ళు ఏదైతే మభ్యపెట్టినరో, వీళ్ళు ఏదైతే అంటే మొత్తం అసలు అది కానీ ఏదైతే సాధ్యం కాని హామీలని ప్రజల ముందు పెట్టి ఏదో చేస్తామని చెప్పేసి ప్రజలు నిజంగా మోసం చేసిండ్రు. ఈరోజు ప్రజలు నిజంగా బాధపడుతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోయినందుకు ఎక్కడంటే మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కాదు, ఒక సాధారణ మహిళగా నేను బయటికి వెళ్ళినప్పుడు మా బయట ప్రజల్లో నుండి ఒక బస్సు ఎక్కినా, ఒక బయటికి వెళ్ళినా, ఎక్కడైనా కూడా ఎంత వ్యతిరేకత ఉంది. 8 నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే 8 నెలల్లోనే చేయగలుగుతారా అని అంటే 8 నెలల్లోనే వాళ్ళు ఇంత వ్యతిరేకత తీసుకొచ్చిందనంటే వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళకి అసలు కాంగ్రెస్ పార్టీకి అసలు సాధ్యం కాదు. తెలంగాణని ఒకప్పుడు తెలంగాణని ఇంత ఇప్పుడు వెనుకబడ్డానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇంకా 10 సంవత్సరాలు వెనక్కి పోయేలాగా చేసిండ్రు. నిజంగా ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. చూడాలి ఇక. అయితే మేడం, ఇప్పుడు మీరు అన్నారు 6 గ్యారంటీలకి ప్రజలు మోసపోయారు అని. నిజంగానే 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి సుపరిపాలన అందించి ఉంటే కేవలం 6 గ్యారంటీలకి ప్రజలు లొంగిపోయేవాళ్ళు అంటారా? అంటే 10 ఏళ్లలో ఎక్కడా పరిపాలనలో లోపం జరగలేదా? పరిపాలనలో అంటే మనం ఒక్కటి ఆలోచిస్తే కేసీఆర్ గారు మహిళల దగ్గర నుండి, చిన్న పిల్లల దగ్గర నుండి, రైతుల దగ్గర నుండి, దళితుల వరకు ప్రతి ఒక్కటి అంటే ఏదైనా సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందించిండ్రు. ఈరోజు రైతు బంధు అనేది దేశం మొత్తం ఆలోచించేలాగా చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రైతు బంధు అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు దేశం అంతా రైతు బంధు అనే ఒక అలాంటి పథకాన్ని, స్కీమ్ని తీసుకొచ్చిండ్రు అంటే అది కేసీఆర్ గారికే సాధ్యమైంది. ఏదైనా అంటే ఈరోజు తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది, తెలంగాణ వస్తే ఏమీ ఉండదు అని మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్ గారే. ఈ తెలంగాణని మొత్తం దేశంలోనే నెంబర్ 1గా చేసి చూపించిండ్రు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుండి మొదలు పెట్టుకుంటే మనం ధాన్య ఉత్పత్తిలో ఈరోజు పంజాబ్ తర్వాత మన తెలంగాణ ఉంది అంటే అది కేసీఆర్ గారి గొప్పతనమే. కానీ ఏంటంటే ప్రజలు ఒకటి మార్పుని కోరుకున్నారు. మెయిన్గా చెప్పాలంటే మార్పుని కోరుకున్నారు. మార్పుతో పాటు 6 గ్యారంటీలు అంటే వీళ్ళు ఎలా అంటే ఒక మొత్తం ప్రజలకి ఒక మభ్యపెట్టి వాళ్ళని ఒక డైలమాలో పడేసిండ్రు. దానివల్ల ప్రజలు కొంచెం ఏంటంటే మార్పు చూద్దాము, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము అని అనుకొని కొన్ని మెయిన్గా ఏంటంటే యువత, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లాంటి వీళ్ళు చేసిన వాటి వల్లనే ఈరోజు బీఆర్ఎస్ మళ్ళీ చాలా తక్కువ శాతం మా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ శాతం ఓటింగ్ పర్సెంటేజ్తో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది.